జై శ్రీరామ్, జై భారత్. సో విషయం ఏంటంటే, పాయింట్ ఏంటంటే, పెళ్ళై విడిపోయిన తర్వాత అది సంవత్సరం కావచ్చు, 5 years కావచ్చు, 10 years కావచ్చు, స్త్రీ కోర్టుకి వెళ్తే భర్త నుంచి భరణం పొందుతుంది, నెలకింత డబ్బులు పొందుతుంది, కోర్టు తీర్పిస్తుంది, మంచిది. మరి కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆడికి ఇన్ని సేవలు చేసి, ఆడికి కడిగి ఆ స్నానం చేయించి, ఆడు పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొస్తే, ఆడు పెళ్ళిన తర్వాత పిల్లలతో పాటు వెళ్ళిపోతాడు, సామాన్ తీసుకెళ్ళిపోతాడు, ఫ్రిడ్జ్లో, వాషింగ్ మిషన్లో రకరకాల అమ్మ నాన్న తీసుకెళ్ళాడు. అమ్మ నాన్నకి ఇచ్చే విలువ నేటి సమాజంలో. అలాంటి కొడుకులున్న సమాజంలో తల్లిదండ్రులకి డబ్బులు ఎట్లా ఎవరు చూసుకోవాలి? ఎవరు పట్టింది? కాబట్టి తల్లిదండ్రులకి కొడుకు డబ్బులు ఇవ్వాలా, నెలకింత ఇవ్వాలా, అది చట్టం తేవాలి. అప్పుడు ప్రతి తల్లిదండ్రి చివరి వయసులో చనిపోయే ముందు, చివరాకల్లో ప్రశాంతంగా బతుకుతారు. రోడ్ల మీద అడుక్కునే స్థితి, అలాంటి దీనస్థితి రాదు. పవన్ కళ్యాణ్ గారు, నేను మీకే చెప్తున్నా, మీకు మాత్రమే చెప్తున్నా, ఆలోచించండి, సమాజాన్ని బాగు చేయండి. జై శ్రీరామ్, జై భారత్.